ఇక అభయహస్తం పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అప్డేట్ చేసిన ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఈ సేవా కేంద్రం దగ్గర జనం బారులు తీరారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిల్చున్నారు. గంటల కొద్దీ నిలబడలేక చివరకు చెప్పులు కూడా క్యూలో పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ సేవా కేంద్రాల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, మమత, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో తాను ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని పేర్కొంటూ ఈ రోజు నుంచి దరఖాస్తు స్వీకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. అభయహస్తం పేరిట ఈ రోజు 28వ తేదీ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా వారం రోజుల పాటు ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. ఈ రోజు దరఖాస్తు స్వీకరించే నేపథ్యంలో ఈ దరఖాస్తుల్లో ఖచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరి పేర్కొంటూ దరఖాస్తుల్లో పేర్కొనడం జరిగింది. ఆధార్ కార్డుతో పాటు కుటుంబానికి సంబంధించిన వివరాలు, అలాగే కులంకి సంబంధించిన వివరాలు, అలాగే ఫోన్ నంబరు, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలన్న ఒక నిబంధనను పెట్టడంతో ఈ ఆధార్ సెంటర్ల వద్ద జనం క్యూ కట్టడం జరిగింది. అయితే గత వారం రోజుల్లో కూడా ఈ ఆధార్ అప్డేట్ ఉంటే తప్ప ఈ ఆధార్ కార్డులు పనిచేయవని ఒక ప్రచారం, ఒక అపోహ ప్రజల్లో నెలకొంది. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ మీ సేవా సెంటర్ల దగ్గర, అలాగే ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్న ఆధార్ అప్డేట్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనాలు వస్తున్న కనిపిస్తుంది. ఈ రోజు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచే ఈ ఆధార్ సెంటర్ల వద్ద, అలాగే ఆధార్ అప్డేట్ సెంటర్ల వద్ద, అలాగే మీ సేవా సెంటర్ల వద్ద జనము వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5 గంటలకే క్యూలు కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో ఆధార్ సెంటర్లకు సంబంధించిన నిర్వాహకులు 10 గంటల వరకు కూడా వాళ్ళ ఈ ఆధార్ సెంటర్లను తెరవకపోవడంతో ఉదయం 5 గంటల నుంచి వేచి ఉంచిన ప్రజలు సహనం కోల్పోయి తమ చెప్పుల చేతలను అక్కడ లైన్ లో ఉంచి వేచించాల్సిన పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా గత వారంలో కూడా ఎక్కడ చూసిన ఆధార్ కు సంబంధించిన అప్డేట్ కేంద్రాలు, అలాగే మీ సేవా కేంద్రాలు ఈ జనంతో కిక్కిరి చూపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది అభయహస్తంలో ఖచ్చితంగా ఆధార్ ఉండాలని ఒక నిబంధనను పెట్టడంతో, ఆధార్ ఖచ్చితంగా కావాలని ఒకటి నిబంధన ఉండడంతో తమకు ఈ అభయహస్తం సంబంధించిన సంక్షేమ పథకాలు అందామన్న ఒక ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ విషయంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆధార్ లేకున్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయంలో కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో కూడా పెద్ద ఎత్తున జనాలు మాత్రం ఈ దరఖాస్తు చేసుకునే విషయంలో కొద్దిగా తొందరపాటుతోని ఈ ఆధార్ సేవా సెంటర్ల మీ సేవా సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం స్పష్టత ఇస్తే గానీ ప్రజల్లో ఆందోళన తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మమత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.